హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలాంటి స్టాక్స్ బై చేయాలి, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాల గురించి మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ విక్రమ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. ఓకే విక్రమ్ గారు, ఇప్పుడు చూసుకుంటే షేర్ వాల్యూ తక్కువ, 100 రూపీస్ బిలో ఉన్న వాటిని చాలా మంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసుకుంటారు లాంగ్ టర్మ్ కింద. అది కరెక్టేనంటారా? నేను అది సజెస్ట్ చేయను. 100 రూపీస్ కన్నా అంటే 100 రూపీ కింద ఉన్న వాటి గురించి సెర్చ్ చేసే వాళ్ళ ఫస్ట్ రీజనింగ్ ఏముంటుంది అంటే ఎక్కువ షేర్లు వస్తాయి కదా అని ఉంటుంది. సో ఎక్కువ షేర్లు వస్తాయి కాబట్టి నేను పెట్టుకుంటాను అని. సో మీరు గోల్డ్ 1 గ్రామ్ కొనుక్కోవడానికి మీకు ఒక సర్టెన్ ఇప్పుడు ఎంత నడుస్తుందంటే 5,000 7,000 నడుస్తున్నట్టుంది. ఇప్పుడు అంటే ఒక గ్రామ్ కొనుక్కోవడానికి మీరు ఒక 7,000 ఖర్చు పెట్టాలి. అదే మీరు సీ దగ్గర ఉండే షెల్ ఉంటుంది, సీ షెల్స్ ఉన్నాయి, గవ్వలు, అవి కొనుక్కోవాలంటే మీకు అదే 7,000 పెడితే మీకు ఒక సంచి పైన దొరుకుతుంది. సో నాకు ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి కదా అని ఇవి తీసుకొచ్చి నేను నా గోడౌన్లో పెట్టుకున్న దానికి, నాకు ఒకటే దొరుకుతున్నా నేను గోల్డ్ని తెచ్చి పెట్టుకున్న దానికి మధ్యలో తేడా ఎలాంటిది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ దానికి తక్కువ వాల్యూ ఇచ్చింది అని. గవ్వలు అంత తక్కువలో దొరుకుతున్నాయంటే మార్కెట్ దానికి ఇచ్చిన వాల్యూ అదే కాబట్టి. సో దాన్ని ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి క్వాంటిటీ నేను తెచ్చిపెట్టుకుంటాను, రేపు పొద్దున ఇది కూడా గోల్డ్ అంత వాల్యూ అవుతుంది అంటే అది మనం మూర్ఖత్వం అవుతుంది. సో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో పూర్తి అవగాహన లేనప్పుడు మార్కెట్లో అండర్ వాల్యూడ్ లేదా తక్కువ వాల్యూ ఉంది, రేపు పొద్దున వాల్యూ పెరుగుతుంది అనే డెసిషన్ అనేది అబ్సల్యూట్ ప్రైస్ మీద బేస్డ్గా మనం తీసుకోకూడదు. సో ఎక్కువ క్వాంటిటీ దొరక్కపోయినా చిన్న క్వాంటిటీ దొరికినా ప్రైస్ ఎక్కువ ఉండి దాంట్లో రియల్ వాల్యూ ఉన్నప్పుడు అది తీసుకోవడమే మంచిది. స్టాక్ మార్కెట్లో డిఫరెంట్గా ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఏది మంచిదండి? అసలు డిఫరెన్స్ ఏంటి రెండింటి మధ్య? ఈక్విటీ అండ్ డెరివేటివ్స్. ఈక్విటీ అనేది ఏంటంటే మీ ఆస్తి లాంటిది. మీరు ఆస్తి కొనుక్కున్నారు, ఒక ల్యాండ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ల్యాండ్ కొనుక్కున్నారు, దాని ఆస్తి పత్రాలు తెచ్చుకొని లాకర్లో పెట్టుకుంటారు, ఇది ఈక్విటీ. మీకు డెరివేటివ్ ఏంటంటే ఒక దగ్గర మీకు ల్యాండ్ కనబడింది, దాన్ని కొనే స్తోమత మీకు ఇప్పుడు లేదు, కానీ అది పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు, వెళ్ళి ల్యాండ్ ఓనర్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒక నెల రోజుల లోపు వచ్చి ఈ ల్యాండ్ మీరు ఇప్పుడు ఏ ప్రైస్ చెప్పారో ఆ ప్రైస్కి నేను కొంటాను అని ఒక అగ్రిమెంట్ రాసుకొని, ఆ అగ్రిమెంట్ని పట్టుకొని నేను 5 lakhs ఇచ్చాను, ₹1,00,00,000 ల్యాండ్కి 5 lakhs వాడి చేతిలో పెట్టి నేను అగ్రిమెంట్ రాసుకున్నాను. నేను నెల రోజుల తర్వాత ఎవరిని తీసుకొస్తే వాళ్ళ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేయాలి, రాయాలి అని అగ్రిమెంట్ రాసుకున్నారు. వెళ్ళి మార్కెట్లో తిరిగారు, 1,10,00,000కి అమ్మారు, తీసుకొచ్చి ఓనర్ తోటి వాటితోటి మీరు చేపించారు. మీ ఇన్వెస్ట్మెంట్ 5 లక్షలే పెట్టింది, అడ్వాన్స్గా కట్టి నెల రోజుల లోపు వేరే వాళ్ళకి వచ్చి ల్యాండ్ రిజిస్టర్ చేయించారు. 5 లక్షలు మీరు 10 లక్షలకు అమ్మారు. సో మీరు ఇచ్చిన అడ్వాన్స్ పోగా మీకు 5 లక్షల లాభం వచ్చింది. ఇది డెరివేటివ్స్. సో డెరివేటివ్స్కి ట్రేడింగ్ లాంటిది అనమాట. డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేస్తాము, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ లాభం పొందడానికి ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటాము. దీంట్లో రిస్క్ కూడా ఉంటుంది. మీరు ఆ నెల రోజుల లోపు మీరు బయ్యర్ని తీసుకొచ్చి సెల్ చేయించకపోతే మీరు ఇచ్చిన అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వడు, 5 lakhs పోయినట్టు. అలాగే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా ఎలా చూసుకోవాలండి ఇన్వెస్ట్ చేసే ముందు? ట్యాక్స్కి సంబంధించి ఎవ్రీ నవ్ అండ్ దెన్ అంటే ఒక 2 years 3 years ఒకసారి ఏదో ఒక మార్పు అయితే వస్తుంది. ఇంతకుముందు లాంగ్ టర్మ్ ట్యాక్స్ తీసేశారు, ఆ తర్వాత మళ్ళీ పర్సనల్ ట్యాక్స్ స్లాబ్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అలాగా డిఫరెంట్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఇది స్టాక్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఎంతవరకు మంచిదో తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం దానివల్ల రిపర్కషన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో ట్యాక్స్ ప్రస్తుతం ఉన్న రెజీమ్కి దెబ్బ పడడానికైతే అవకాశం ఉంది. ట్రేడర్స్ సెంటిమెంట్ని దెబ్బతీసి ట్రేడింగ్ వైపు చిన్న వాళ్ళు రాకుండా చేసే విధంగా మాత్రం కనబడుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చి చేసినా కూడా ఇంత ట్యాక్స్గా పోతుంది, ఇంత రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అన్నిటిలాగా కాదు, చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు ఇన్వెస్టర్స్. బ్యాంకుల్లో రిస్క్ లేకుండా పెట్టుకుందామంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, కొంచెం సంపాదించుకుందాము రిస్క్ అయినా పర్లేదు అని వస్తే ట్యాక్స్ రూపంలో తీసేసుకుంటాము అని ఎక్కువ చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ట్రేడర్ యొక్క సెంటిమెంట్ దెబ్బతిని చిన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా దూరం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం గవర్నమెంట్ కూడా ఏదైనా కన్సిడర్ చేసుకొని ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ట్యాక్స్ స్లాబ్స్ రేట్స్ కొంచెం తగ్గించినట్లయితే ఇంకా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని నేను